హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, టీజీఏపీ సెట్ థర్డ్ ఫేజ్‌కి సంబంధించి అలాట్‌మెంట్స్ మనకి నిన్న నైట్ రిలీజ్ చేయడం జరిగింది. సో, యాక్చువల్‌గా అయితే మనకి షెడ్యూల్ ప్రకారంగా 5వ తారీఖు అన్నారు. ఆన్ ఆర్ బిఫోర్ 5థ్ అన్నారు. బట్ 5థ్ కంటే ముందే అంటే నిన్న 4థ్ నైట్ 9:30కి ఆ విధంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, దీంట్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో సో, వాళ్ళందరూ గూడా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఆఫ్‌కోర్స్ ముందుగా అంటే ఇప్పటివరకు సీట్ అలాట్ కాని వాళ్ళు ఫస్ట్ టైం సీట్ అలాట్ అయినట్లయితే మీ యొక్క ట్యూషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేయాలి. అదేవిధంగా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఒకవేళ మీకు కాలేజ్ మారినా, బ్రాంచ్ మారినా, లేకపోతే కొత్తగా సీట్ అలాట్ అయినా వీళ్ళంతా కూడా ఇదంతా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే దీనికి 5th నుంచి 7th వరకు టైం ఇచ్చారనమాట. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేసే టైం ఉంది. సో ఈ 3 డేస్లో మీరు రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే మీ సీటు క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో సీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు తప్పకుండా వెళ్ళి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి అసలు ఎన్ని సీట్లు మిగిలాయి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. సో మొత్తంగా సిఎస్సి బ్రాంచుల్లో మిగిలిన సీట్లు 11,660 సీట్లు మిగిలిపోయాయంట. సో దీంట్లో చూడండి అసలు కన్వీనర్ కోటాలో మనకి మొత్తం ఈడబ్ల్యూఎస్ కూడా కలుపుకుంటే 94,156 సీట్లు. అయితే ఈ థర్డ్ ఫేజ్లో కొత్తగా సీట్లు అలాట్ అయిన వాళ్ళు 3,281 మంది సీట్ అలాట్ అయింది. సో అంటే కొంతమందికి ఏమో సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ టైం సీట్లు వచ్చిన వాళ్ళు 3,281 మంది ఉన్నారనమాట. సో అయితే ఈ సీట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 94,156 సీట్లు అందుబాటులో ఉన్నాయి ఏది కన్వీనర్ కోటాలో. అయితే లాస్ట్ వరకు అంటే లాస్ట్ ఫేజ్ వరకు మనకు 75,054 సీట్లు ఫిల్ అయిపోయాయన్నమాట. అయితే మిగిలిపోయిన సీట్లు ఎన్ని ఉన్నాయి? 19,102 సీట్లు మిగిలిపోయాయి ఇంకా ఏది 94,000లో. ఓకే. 19,000 దాకా మిగిలిపోయాయి అనమాట సీట్లు. అయితే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో 19 బ్రాంచెస్ వాటిలో 66,390 సీట్లు ఉంటే 54,730 సీట్లు ఫిల్ అయ్యాయి. సో మొత్తంగా మనకి 11,660 సీట్లు మిగిలిపోవడం జరిగిందనమాట. సో సిఎస్సికి చాలా డిమాండ్ ఉంది. సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ వీటన్నిటికీ కూడా బాగా డిమాండ్ ఉంది. కోర్స్ ఈసీకి కూడా డిమాండ్ ఉంది. అయినా కూడా ఈ సిఎస్సి రిలేటెడ్ సీట్లు 11,600 మిగిలాయి అని అంటే మరి ఎలాంటి కాలేజీల్లో మిగిలి ఉంటాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో చాలామంది మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరికైనా మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కావాలి అని అంటే మీరు కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్లో కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇంకా సీట్లు కొన్ని ఉన్నాయి. కొన్ని టాప్ కాలేజెస్లో కూడా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు విజిట్ చేయండి. మా ఆఫీస్కి విజిట్ చేస్తే ఇంకా మీకు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో 9 బ్రాంచీలు ఉన్నాయి. వాటిలో 18,759 సీట్లు ఉంటే 14,127 75% భర్తీ అయ్యాయి అనమాట. సివిల్ మెకానికల్ సంబంధిత విభాగాల్లోని బ్రాంచీల్లో 7,872 సీట్లకు 5,378 సీట్లు అంటే 68% మాత్రమే నిండాయి దీంట్లో. అయితే తాజాగా సీట్లు పొందిన వారిలో కొన్ని వందల మంది చేరకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో ఆప్షన్స్ అయితే పెట్టారు కానీ ఇప్పుడు కొత్తగా సీట్ అలాట్ అయిన వాళ్ళు చేరకపోవచ్చు అనేసి అనుకుంటున్నారు. 7వ తారీఖు లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. అదే ఇందాక చూసాం కదా షెడ్యూల్. 5th, 6th, 7th 3 డేస్ టైం ఇచ్చారు రిపోర్టింగ్కి. సో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక మనకి స్లైడింగ్ అయితే 12, 13 తారీఖుల్లో స్లైడింగ్ ఉంటుంది. సో స్లైడింగ్కి అంటే మీకు ఆల్రెడీ ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, మీరు రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ చేసిన అదే కాలేజీలో వేరే బ్రాంచెస్ ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు ఈ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డేటా సైన్స్ వచ్చింది, లేదా మనకి సిఎస్సి లేదా సిఎస్ఎం కావాలని అనుకున్నట్లయితే మీరు అదే కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా అవైలబిలిటీ ఉన్నట్లయితే మీకు బ్రాంచ్ మారే అవకాశం ఉంటుందన్నమాట. అది స్లైడింగ్. సో స్లైడింగ్ మనకి 12, 13 తారీఖుల్లో ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి మనకి మొత్తం ముఖ్యమైన బ్రాంచీలు వాటికి సంబంధించి మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి, ఫిల్ అయినవన్నీ అండ్ పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మనకి థర్డ్ ఫేజ్ తర్వాత కూడా ఇంకా ఇన్ని సీట్లు మిగిలాయంటే 19,000 సీట్లు అయితే మిగిలిపోయాయి. ఇంకా దీంట్లో కూడా రిపోర్ట్ చేయని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు అనేది మనకి ఇంకా తెలియదు. సో
మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా మీకు ఎవరికైనా కావాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. టాప్ కాలేజెస్‌లో కూడా మనకి సీట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.